హలో నేను మిస్ఎస్ రావు. ఇక్కడ మనకు కనిపిస్తుంది చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రపంచాన్ని అందరికీ తెలుసు ఇప్పుడు, ఎందుకంటే రోజుకు ఒక విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్. ఏంటి వీళ్ళందరికి సంబంధించింది అంటే, ఇప్పుడు ట్రంప్ భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారంటే కిమ్ని చూసి భయపడుతున్నారు, జిన్పింగ్ని చూసి భయపడుతున్నారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ని చూసి భయపడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు ట్రంప్ అని అంటే, ఇప్పుడు రష్యా కొత్త మిజైల్ని ప్రయోగించింది. అదే బూరస్టిక్ క్షిపణి. అది అణ్వాయుధాలను మోసుకు వెళ్ళి నేరుగా అమెరికా మీద దించేసేటువంటి పరికరం. అది ఈ మధ్యకాలంలో ప్రయోగం చేసి విజయవంతం అయ్యింది. డూమ్స్డే అనేటువంటి మరొక క్షిపణి ఉంది. అది కూడా అమెరికాని టార్గెట్ చేసి మొత్తం అమెరికా నామరూపాలు లేకుండా చేసేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం. ఇన్ని ఆయుధాలు కలిగినటువంటి రష్యాని అమెరికా ఎదిరించాలన్నా, లేదా అమెరికా ఆంక్షలు పెట్టి లొంగ తీసుకోవాలన్నా అయ్యే పనేనా కాదు. అలాగే ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి చైనా, దాన్ని మించి ఏమీ చెయ్యలేదు అమెరికా. ఆ విషయాన్ని ఇప్పటి వరకు దాచిపెట్టారు. కానీ రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు, మరొక 5 ఏళ్లలో చైనా అమెరికాని మించిపోతుంది, ఆర్థిక వ్యవస్థ అమెరికాని మించిపోయే ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. కాబట్టి అది బలమైనటువంటి మిజైల్స్ని, బలమైనటువంటి అణ్వాయుధాలని తయారు చేసుకోగలదు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇక ఉత్తర కొరియా కిమ్, ఆయన ఆల్రెడీ అణుప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ విషయం ట్రంప్కి తెలుసు. అందుకే అణ్వాస్త్రాల ప్రయోగాన్ని ప్రారంభించండి అని చెప్పి రీసెంట్గా ట్రంప్ ఆ దేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులకి ఆదేశాలు జారీ చేశారు. అదే విషయాన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు రష్యా, ఇంకొక చైనా, మరొక వైపు ఉత్తర కొరియా, ఇవన్నీ అణ్వస్త్రాలను తయారు చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు తయారు చేసుకోకూడదు? అందుకే అణ్వస్త్రాలను ప్రయోగించండి, అణ్వస్త్రాల ప్రయోగాలను ప్రారంభించండి అని చెప్పానని చెప్పి ఆయన ఇంటర్నేషనల్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ట్రంప్. అంటే రష్యాని చూసి, చైనాని చూసి, ఉత్తర కొరియాని చూసి కూడా భయపడుతూ ఉన్నారు. కానీ భారతదేశం మీద ఆంక్షలు పెట్టి భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా చేయగలిగాడు ట్రంప్. అంతేకాదు, రీసెంట్గా వాణిజ్య ఒప్పందాల్లో నెగోషియేషన్స్, అంటే ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఇంటర్నేషనల్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్యాక్సుల్ని అస్త్రంగా ప్రయోగించి భయపెట్టాను కొన్ని దేశాలని, మరికొన్ని దేశాలని అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తున్నామని చెప్పి భయపించాలని చూశాను. కానీ తెలివైనటువంటి బలమైనటువంటి నాయకులు రష్యా అధ్యక్షుడు పుతిన్, అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. మరి భారతదేశం గురించి చెప్పలేదంటే చెప్పలా ఎక్కడ కూడా. కానీ ఒకటి చెప్పాడు, ట్యాక్సెస్ ద్వారా కొన్ని దేశాలని నేను భయపించాను, అందుకే తన దారిలోకి వచ్చారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా భారతదేశం నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారి గురించి ట్రంప్ పదే చెప్పింది ఏంటంటే, తెలివైనటువంటి వ్యాపారి, తెలివైనటువంటి నాయకుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. బేరం ఆడటంలో చాలా నిష్ణాతుడు అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉంటాడు నరేంద్ర మోడీ గారి గురించి. కానీ పుతిన్ గురించి, అలాగే జిన్పింగ్ గురించి లేటెస్ట్గా ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా మొండి వాళ్ళు, వాళ్ళతోటి పెట్టుకోవద్దు, వాళ్ళతోటి గేమ్స్ ఆడొద్దు అని చెప్పి ప్రపంచానికి ఆయన ఒక సంకేతం ఇచ్చారు. అంటే ఏ విధంగా భయపడుతున్నాడు ట్రంప్ వాళ్ళని చూసి అనేది అర్థమవుతుంది. ఎందుకు ఆ విధంగా భయపడుతున్నారని అంటే, అమెరికాలో అణ్వాయుధం దగ్గర నుంచి చిప్పు నుంచి అణ్వాయుధం దాకా ఏది చేయాలన్నా సాంకేతికంగా రేర్ ఎర్త్ మెటల్స్ కావాలి. ఇవి చైనాలో ఉన్నాయి. చైనా ఈ మధ్యకాలంలో ఎగుమతులను ఆపేసింది అమెరికాకి. దాంతో అమెరికా గిలగిలలాడిపోయింది. ఎలాంటి ప్రయోగాలు కానీ, లేదా సాంకేతిక పరంగా కానీ, లాస్ట్కి సిమ్ తయారు చేయాలన్నా, ఫోన్లో వాడుకునేటువంటి సిమ్ తయారు చేయాలన్నా రేర్ ఎర్త్ మెటల్స్ కావాలి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని కట్ చేసింది చైనా. దాంతో అమెరికా ఒక రకంగా చెప్పాలంటే స్తంభించిపోయేటువంటి పరిస్థితి. అందుకే ట్రంప్ ఒక మెట్టు దిగొచ్చి చైనాతోటి వాణిజ్య ఒప్పందాలని ఓకే చేసుకున్నాడు, ట్యాక్సులను తగ్గిస్తూ.
యాక్చువల్గా ట్యాక్స్లు మేము పెంచుతాం, చైనాని కట్టడి చేస్తాం, ఇవన్నీ మాట్లాడారు. కానీ చైనా దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చాడు ట్రంప్. వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను ఇప్పుడు మళ్ళా కుదుర్చుకున్నారు చైనాతోటి. అమెరికా చైనా ఇప్పుడు వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. అమెరికా చైనా మధ్య ఎగుమతులు దిగుమతులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకు అని అంటే ఒక మెట్టు ట్రంపే దిగొచ్చాడు. మరి రష్యా విషయంలో ఏంటంటే రష్యా ఆల్రెడీ ఇప్పుడు బోరన్స్టిక్ అనేటువంటి ఒక క్షిపణిని ప్రయోగించి సక్సెస్ చేసింది. దాదాపు 3 దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తూ వైఫల్యం చెంది ఇప్పుడు సక్సెస్ అయింది. నేరుగా అమెరికాని టార్గెట్ చేసి పేల్చేసేటువంటి మిజైల్ అది. అణ్వస్త్రాలని తీసుకెళ్లేటువంటి లాంచర్ అది. తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ ఖచ్చితంగా టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి మిజైల్ అది. అది ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి జాగ్రత్తగా ఉంటున్నాడు ట్రంప్. పైగా ఇంటర్నేషనల్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ తనకి స్నేహితుడు, మంచి స్నేహితుడు అని చెప్తున్నాడు. పుతిన్ మంచి స్నేహితుడు, తన మాట వింటారు, అందుకే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపగలను అని ఇప్పటికి కూడా చెప్తున్నారు. చెబుతూ 8 యుద్ధాలను ఆపేశాను, దాంట్లో పాకిస్తాన్ భారతదేశం యొక్క యుద్ధం ఒకటి, బలమైన యుద్ధం, అణువాయుధాలు ప్రయోగించుకునే స్థాయికి వెళ్ళిపోయినాయి ఆ 2 దేశాలు. తాను ట్యాక్సుల రూపంలో వాళ్ళని భయపెట్టేసి ఆపేశాను యుద్ధాన్ని, భారతదేశాన్ని యుద్ధానికి వెళ్లకుండా ఆపేశాను అని చెప్పి ఆయన మళ్ళా చెప్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా. అంటే పదే పదే యుద్ధాలను ఆపేశాను, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆపేయబోతున్నాను అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఎందుకు? ఆయన టార్గెట్ లైఫ్ గోల్ ఏంటంటే నోబెల్ శాంతి బహుమతి కావాలి. బట్ ఆ నోబెల్ శాంతి బహుమతి ఇప్పటికైతే లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నట్టుగా నెక్స్ట్ టైం అయినా సరే దాన్ని అందుకోవాలనేది ఆయన ఆలోచన. కానీ కారణం ఏంటంటే యుద్ధాన్ని ఆపేస్తే, రష్యా యుక్రెయిన్ ఇబ్బంది ఆపేస్తే కనుక డైరెక్ట్గా పోయి స్వర్గంలో పడచ్చు అనేది ఆయన యొక్క నమ్మకం. ఎందుకంటే 8 యుద్ధాలను ఆపాను కాబట్టి స్వర్గం అంచుల వరకు వెళ్ళాను, ఆ అంచుల నుంచి స్వర్గంలో పడాలంటే కనుక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపితే స్వర్గంలోకి వెళ్ళిపోతాననేటువంటి భావనలో ఆయన ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన చెప్పారు కూడా. అలాంటి భావన ఉన్నటువంటి ట్రంప్ ఇప్పుడు కిమ్ను చూసి భయపడుతున్నాడు, పుతిన్ చూసి భయపడుతున్నాడు, జిన్పింగ్ని చూసి భయపడుతున్నాడు. కానీ భారతదేశం నుంచి చూసి కానీ లేదా మోడీని చూసి కానీ ఇండైరెక్ట్గా భయపడలేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఒక మెట్టు దిగొచ్చింది భారతదేశమే తన దగ్గరికి అనేటువంటి భావాన్ని ఇంటర్నేషనల్ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన వెల్లడిస్తున్నారు. రీసెంట్ వరకు తొహమాక్ ఆయుధాలని నేను ఉక్రెయిన్కి అందిస్తాను, రష్యా అంతు చూస్తాను అన్నది. కానీ ఇప్పుడు రష్యా అణ్వస్త్ర ప్రయోగాలు ఫలించడం, కొత్త క్షిపణి విజయవంతం కావడం, ఇవన్నీ గమనించిన తర్వాత ఆయన దేశాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు హైరాణ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో భారతదేశం మీద ఆయన పెత్తనం చలాయిస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా చేయగలిగాడు. అలాగే ట్యాక్స్లు ఆయన ఏదైతే అనుకున్నాడో అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశానికి దిగుమతి చేసుకునేలాగా క్లియర్ చేసుకున్నాడు. ట్యాక్స్లు కొంతమేరకు తగ్గించాడు. ఇదంతా కూడా నెగోషియేషన్స్ జరిపిన కారణంగా సాధ్యమైంది. బట్ ఈ 3 దేశాలతోటి, ఉత్తర కొరియాతోటి కానీ లేదా రష్యాతోటి కానీ చైనాతోటి ఆయన పప్పులు ఉడకలేదు. సో ఇంటర్నేషనల్ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి సారాంశం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? భారతదేశం పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల ట్రంప్ ఏ భావంతో ఉన్నారో అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.